ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మా, కాలేజ్ టైం అవుతుంది, బాక్స్ రెడీయా? ఏమే, మనకి స్తోమత లేకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను బాగా చదివిస్తున్నాను. నువ్వు బాగా చదువుకొని ఈ అమ్మకి మంచి పేరు తీసుకురావాలి. నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి, నువ్వు గొప్ప పొజిషన్లో ఉండాలి. రోజు ఇవే మాటలు విని బోర్ కొడుతుందమ్మా. అదేంటి అలా అంటావు? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నేను కూడా. మౌనిక, ఓ, పేరు కూడా గుర్తుందా? మరి అలాంటప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా భాగ్యం. మీ అమ్మాయా? అవును. అమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళు. ఏం వెళ్తుందిలే, ఈ రోజుకి లీవ్ పెట్టేయ్. గెస్ట్ వచ్చాను కదా, కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుందాం. ఏదైనా ఉంటే మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మా అమ్మాయి ముందొద్దు. అదేంటి భాగ్యం అలా అంటావ్? నీ కూతురి గురించి నీకెంత కేరింగ్ ఉందో ఇప్పుడే చూశాను. మరి అమ్మ గురించి కూడా తనని తెలుసుకోనివ్వు. చూడు, నాకేం తెలీదమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నా కూతురు భయపడుతుంది. ఏం చేయకుండానే ఇంత భయపడుతుందంటే నువ్వు నిజం చెప్పకపోతే నేను పెట్టే టార్చర్కి ఇంకేమైపోతుందో. చూడు భాగ్యం, నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఈరోజు మీరు దాస్తున్న సీక్రెట్ ఏంటో, సంధ్య వింధ్యకి నీకు ఉన్న సంబంధం ఏంటో పూర్తిగా తెలిసే వరకు నిన్ను నీ కూతుర్ని ఎక్కడికి కదలనివ్వను. కూర్చోండమ్మా. నేను కూర్చోడానికి రాలేదు. నా భర్తకి యాక్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి కూడా చాలా రోజులయ్యింది. ఇంతవరకు మీరు ఏ యాక్షను తీసుకోలేదు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోలేదు. ఇంకెన్ని రోజులు సార్? మేము న్యాయం కోసం ఎన్నాళ్ళని ఎదురు చూడాలి? చూడమ్మా, యాక్సిడెంట్ జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు. ఎవరు చేశారో కనీసం నీ భర్తకి కూడా తెలియదు. ఏ ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తాం? యాక్సిడెంట్ జరిగిన చోట లేకపోయినా ఆ రోడ్డు ముందో వెనకాలో లేదా అక్కడ జంక్షన్లోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా సార్. యాక్సిడెంట్ జరిగిన టైం కూడా చెప్తున్నాను. అయినా కానీ మీరు ఆ ఫుటేజ్ ఎందుకు చెక్ చేయడం లేదు? ఈ మధ్యన మర్డర్ మిస్టరీ సినిమాలు చూసి ప్రతి ఒక్కరూ డిటెక్టివ్లా మాట్లాడుతున్నారు. కానీ రియల్ లైఫ్లో ఇన్వెస్టిగేషన్ అంటే మాటలు కాదమ్మా, చేతలు కూడా కనబడడం లేదు కాబట్టే నేను ఇలా అడుగుతున్నాను. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మేమేం నీ కింద పనిచేయడం లేదు. చేసే ప్రతి పని నీకు రిపోర్ట్ చేయడానికి. ఈ పోలీస్ స్టేషన్కి రోజుకి ఎన్నో కేసులు వస్తుంటాయి. అందులో కొన్ని అర్జెన్సీలు ఉంటాయి, ఇంకొన్ని వాటి మీద ప్రెజర్ ఉంటుంది. ఒక్కొక్కటిగా అన్ని సాల్వ్ చేసుకొని రావడానికి టైం పడుతుంది కదమ్మా. ఎంత టైం పడుతుందో చెప్పండి, నేను అప్పుడే వస్తాను. అది మేం చెప్పలేం. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీరు వెళ్ళండి. ఈ కేసు పట్ల మీరు ఎంత సీరియస్గా ఉన్నారని మీ మాటల్లోనే తెలుస్తుంది. సామాన్య ప్రజల రక్షణ కోసం, న్యాయం కోసం దేశంలో పోలీస్ వ్యవస్థ ఉంది. మీరిలా రెక్లెస్గా బాధ్యత లేకుండా మాట్లాడితే ఆ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఏంటమ్మా, ఫోన్ చేస్తారని చెప్తుంటే కూడా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? దయచేసి విసిగించకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కానిస్టేబుల్ సార్, ఈవిని పంపించు. ఎస్ఐ గారు చెప్తున్నారు కదమ్మా, వెళ్ళమ్మా. ఎస్ఐ గారు, నేనిచ్చిన కంప్లైంట్ మీకు సాధారణంగా కనిపించొచ్చు,
మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అవసరమైతే ఎస్పీ గారి దగ్గరకు కూడా వెళ్తాను. హలో, మేడం, సంధ్య మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. వాట్? ఎందుకు? ఆవిడ గారు ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడానికి. మీరేం చెప్పారు? ప్రస్తుతానికి చాలా కేసులున్నాయి, ఏదైనా అప్డేట్ ఉంటే కాల్ చేస్తామని చెప్పాను. అలా చెప్తే వినేసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతే నేనెందుకు కాల్ చేస్తాను మేడం? నేను కావాలనే కేసు విషయంలో లేట్ చేస్తున్నానని ఆవిడకి అర్థమైనట్టుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకునే వరకు వదలను, అవసరమైతే ఎస్పీ వరకు వెళ్తానని చెప్పింది మేడం. అంతవరకు మీరెందుకు మాట్లాడనిచ్చారు? ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించాలి కదా. మేడం, నేను చెప్పేది మీకు అర్థమైనట్లేదు. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తేనే మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఆవిడ కోపం, సీరియస్నెస్ చూస్తుంటే నిజంగానే ఎస్పీ దగ్గరికి వెళ్ళేటట్టుంది మేడం. వెళ్తుందని నువ్వు నాకు చెప్పడం కాదు, వెళ్ళకుండా మీరే ఆపాలి ఎస్ఐ గారు. ఆల్రెడీ నేను మీకు అడిగినంత ఇచ్చాను, ఇంకా కావాలంటే చెప్పండి, అంతేకాని నా పేరు మాత్రం బయటికి రాకూడదు. మేడం, మీరు యాక్సిడెంట్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షి గాని వీడియో ఫుటేజ్ కానీ లేదు. ఒకవేళ సంధ్య ఎస్పీ వరకు వెళ్తే మాత్రం కేసు టేకప్ చేసిన వాళ్ళు సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూస్తారు. మిమ్మల్ని తప్పించడానికి నేను ఎంత కష్టపడ్డా ఆ విషయంలో మాత్రం దొరకక తప్పదు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను, మీరు నన్ను ఇంకా భయపెడతారేంటి? మా ఇంటి నుండి యాక్సిడెంట్ జరిగిన ఏరియా వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మీరు డిలీట్ చేయండి. వీలు కాకపోతే కనీసం బయటికి రాకుండా చూడండి. ఓకే మేడం. సంధ్యా వింజల గురించి నేను తెలుసుకోవాలని ట్రై చేస్తుంటే ఈ సంధ్య నన్నే బయటికి లాగుతుంది. వీలైనంత త్వరగా సంధ్యకి చెక్ పెడితే గానీ ఈ సమస్య నుండి నేను బయటపడలేను. డబ్బులు కూడా ఇస్తాను, నిజం చెప్పమని బేరాలు కూడా ఆడింది. మన మధ్య రహస్యం గురించి ఎందుకమ్మా మౌనిక ఇంతగా వెంటబడుతుంది? మౌనిక మా జీవితాల్లోకి రాకపోయి ఉంటే పురుట్లోనే దాచిన రహస్యం మా మధ్య ఉండేది. ఇప్పుడు ప్రతి క్షణం టెన్షన్ పడాల్సి వస్తుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకునే వరకు వదలను, అవసరమైతే ఎస్పీ వరకు వెళ్తానని చెప్పింది మేడం. మొగుడు ప్రాణాలతో బయటపడినందుకు సంతోషపడక యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద పగబట్టడం దేనికో. నేను గుద్దినవాడు శ్రీకర్ కాకపోయింటే ఇంత టెన్షన్ పడాల్సిన పని ఉండేదే కాదు. భాగ్యానికి అన్నీ తెలుసని నమ్ముతుంది కాబట్టి నిజం తెలిసే వరకు వదిలిపెట్టదు. సంధ్యకి మొగుడు మీద ప్రేమ ఎక్కువ కాబట్టి యాక్సిడెంట్ చేసిందెవరో కనిపెట్టే వరకు వదిలేలేదు. భాగ్యం గారు మమ్మల్ని నమ్ముతున్నారు. ఈ టైంలో ఆవిడికి ధైర్యంగా ఉండాలి, ఏ ప్రమాదం జరగకుండా కాపాడాలి. కానీ ఈ కేసు నుండి బయటపడాలంటే నాకు వేరే దారి లేదు. మౌనిక ఇంకెప్పుడు భాగ్యం జోలికి వెళ్లకుండా చెక్ పెట్టాలి. ఈ యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలియకుండా ఉండాలంటే ఈ కేసుకి సంధ్యకి చెక్ పెట్టాలి. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.